కెనడా నుంచి. హలో चाची चाची मुझे बचाओ प्लीज. చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. నువ్వు 4 గోడల మధ్య ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే వాడుకున్నావు. నేను ప్రపంచం నలుమూలలా ఉన్న నీ వాళ్ళందరినీ ఆడుకున్నా. మొత్తం 125 మంది నెట్వర్క్ అంటే ఇది. ఇప్పుడు చెప్పు, ఢిల్లీ వదిలి వెళ్లాల్సింది నువ్వా నేనా? కాళ్ళ మీద పడాల్సింది నువ్వా నేనా? డిసైడ్ చేసుకో. ఒక్క ఫోన్ కాల్ చాలు టోటల్ నీ ఫ్యామిలీ క్లియర్ అవ్వడానికి. వద్దు వద్దు, నీ ఫ్యామిలీని వదిలేస్తా. నా ఫ్యామిలీని ఏం చేయొద్దు. లేకావు. అలాగే మేడం. పదండి. చూడు, ఇంతకు ముందు అడిగావుగా, కొంచెం కూడా భయపడలేదు ఏంటి నీ ధైర్యం అని. మా ఆయనే నా ధైర్యం. ఆడవాళ్ళని గౌరవించడం ఆయన అలవాటు కాబట్టే ఇంకా ఆయుష్తో మిగిలిపోయావు. ఇంకెప్పుడు ఆయన్ని రెచ్చగొట్టకు. మీరు వెళ్ళండి. చూడు, నీ వాళ్ళందరినీ వదిలేస్తున్నాను, కానీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వద్దు, నా అల్లుడిని ఏం చేయొద్దు. నీకు మాట ఇచ్చాను, నీ అల్లుడిని చంపుతానని. నేను మాట తప్పే మనిషిని కాదు. బాజీ బాజీ సేవ్ మీ బాజీ. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. కాపాడండి బాజీ, ప్లీజ్ సేవ్ మీ బాజీ. He is wrong. Shoot him. बेटी बेटी, are you okay? तुम ठीक हो ना? ठीक हो ना? रोना मत। అందరూ లోపల కూర్చోండి. Total family wrong.
కాదుగా. కాచాయిని తమ్ముడు తొందరగా కార్తీ. ఆగు ఆగు అల్లుడు, అన్న కోసం చేస్తారా మీ పిల్లల కోసం బతుకుతారా? ఇప్పుడు మనం అందరం చావు దాకా వెళ్ళొచ్చాం, మళ్ళీ అతని నుంచి వెళ్తే చేస్తాం. అతను డిక్టేటర్, ఎవడి మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ రోజు అతని భార్య వల్లనట్టే, రేపు మనమంతా బలైపోతాం. ఎక్కండి, వెళ్ళండి, పదండి. తమ్ముళ్ళు మా చెప్పిందంట తప్పేలేదన్నయ్య. ఆ రోజు మహిమారాయ్తో గొడవ పడద్దని చెప్పాం, వెళ్ళలేదు. ఈ రోజు ఏం జరిగిందో చూడు. ఆ మహిమారాయ్ టార్గెట్ మేం కాదు, నువ్వు. మీరు ఢిల్లీ నుంచి వెళ్ళిపోతే గానీ ఆవిడ మమ్మల్ని బతకనివ్వదు. నువ్వందరికీ దేవుడు కావచ్చు, కానీ మాకు మాత్రం ఎముడివి. మమ్మల్ని వదిలేయండి. మీకు దూరంగా ఉంటేనే మేము మా పిల్లలు ప్రాణాలతో ఉండగలం. కాచాయిని ఎవరు నాతో రాకపోయినా నేను నిన్ను కాపాడుకుంటాను, నీకేం కాదు. ఏమండి, బాధగా ఉందండి. నన్ను పొడిచినందుకు కాదు, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే మీరు ఇంత కష్టపడ్డారో వాళ్ళ సంతోషంగా లేరు. వాళ్ళ సంతోషం కోసమైనా అన్ని వదిలేయండి. నాకు మాటిస్తారా? వీళ్ళందరికీ దూరంగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోండి. నేను చనిపోయిన విషయం మాత్రం మా నాన్నకు తెలియదు. ఇప్పటికే మా అక్కలిద్దరూ డబ్బు చేసుకుని నాశనం అయిపోయారని కుమిలిపోతున్నారు. నేను కూడా ఇలా అయిపోయానని తెలిస్తే తట్టుకోలేను. కాచాయిని నీకేం కాదు. కాచాయిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ ఇంటి కోడల్ని వదిలేసి రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? మీరు మనుషులేనా? అసలు ఈ ఆస్తంతా ఎవరిదనుకుంటున్నారా? మన నాన్న, వాళ్ళ నాన్న, అన్నాదమ్ములు. నేను వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని నడి వీధిలో నిలబడితే ఇంటికి తీసుకొచ్చి ఆదరించింది అతను. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, జనం మనకిస్తున్న గౌరవం అతను పెట్టిన భిక్ష. గుడి కట్టిన చోట దేవుడుండడయ్యా. దేవుడున్న చోటే గుడి కడతారు. అతను దేవుడు. అతను లేని ఇంటికి విలువే లేదు. దేవుడు అయితే రక్షించుకుంటాడు గానీ చంపుకుంటాడా? అతను సైతాన్. మమ్మల్ని క్షమించన్నయ్య, తెలియక తప్పు చేసాం. అన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని క్షమాపణ కోరుకుంటాం. తనంతట తాను రావాలి కానీ మనం వెతికితే దొరకడం. ఒకే మాట మీద జీవితాంతం బతికే వ్యక్తి అతను. దీనికంతటికీ కారణమైన మహిమారాయాలుడు బతికే ఉన్నాడు. షూటింగ్. నీ బాడీ గార్డ్స్ ఇద్దరు వాడి కమ్ముడిపోయారు. రాజు సింహాసనాన్ని వదిలినా జనాన్ని వదలకూడదు. అల్లుడు గారు, మా అమ్మాయి ఎక్కడ? డాక్టర్ గారు, నా భార్యకి ఎలా ఉంది? యువర్ వైఫ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కడుపులో గాయమై కోమాలోకి వెళ్లి మీ భార్య కోరుకోవడం కారణం మా ట్రీట్మెంట్ కాదు, మీ ప్రేమ. డాక్టర్, కాత్యాయని కనిపించడం లేదు. నా కూతురుకేమై ఉంటుంది, నాకేం అర్థం కావట్లేదు. నానా, కాత్యాయని సారీ నాన్న, ఆయన మిడిల్ క్లాస్ అని అబద్ధం చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఆయన ఇదంతా చేశారు. నువ్వెందుకు మా సారీ చెప్తావు? సారీ చెప్పాల్సింది నేను. మేడం, సార్ లాంటి మొగుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు, వదిలిపెట్టద్దు.